హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అలాగే ఇక్కడ కటింగ్ అండి, 10.5 ఇంచుల పొడవు అనేది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలి. అలాగే మనము బ్లౌజ్లో ఫిట్టింగు 6 ఇంచులు, అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా, పఫ్ కోసము 5 ఇంచులు అనేవి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలండి ఇక్కడ కుచ్చులు పెట్టుకోవడానికి కోసం. అలాగే 10.5లో 3 ఇంచులు లోతుని తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి మనం ఎలాగ లోతు తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందామా. కింద బార్డర్ అనేది నేను కట్ చేసి ఉంచేస్తానండి పక్కన. ఈ బార్డర్తో కుచ్చులు అనేవి వేస్తాను. కింద చేతి దగ్గర లాస్ట్లో కుచ్చులు అనేవి వేసి చూపిస్తాను. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ షేప్లో కట్ చేసుకోవాలండి. మనం పైన కుచ్చులు పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది, పప్పులా కనిపిస్తుంది. అలాగే బార్డర్తో బటన్ కూడా తయారు చేసి హ్యాండ్స్లో కుట్టి చూపిస్తానండి. ముందు హ్యాండ్స్ని మనం కట్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్కి మధ్యలో జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కుచ్చులు రైట్ సైడ్ నుంచి కుచ్చులనే మొదలుపెట్టి అలాగే ఒక సైడ్ అయితే కుట్టుకోవాలి. ముందు పార్ట్లో కుట్టడం అయిన తర్వాత వెనక పార్ట్ నుంచి క్లాత్ని పట్టుకుంటూ షోల్డర్ దగ్గరికి వచ్చి కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. ఒక సైడు మనము స్టార్ట్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా సైడ్ నుంచి అలాగా కుట్టుకుంటూ షోల్డర్ దగ్గర రావాలి. షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఆ క్లాత్ని ఇటు సైడ్ మనం రివర్స్లో కుచ్చులని వేసుకున్నాం కదా, ఇప్పుడు అటు సైడ్ కూడా ఆపోజిట్లో వచ్చేటట్టు కుచ్చులని వేసుకోవాలండి. అప్పుడే మనకి పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా ఫ్రంట్లో నేను ఎలా వేసానో బ్యాక్లో కూడా అలాగే వేసుకుంటే పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఒక సైడ్ అయితే మొత్తం కుచ్చులు కుట్టడం కంప్లీట్ అయిపోయింది. దీనిపైన మరో కుట్టు అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు అనేది వేసుకోవాలండి. చేతికి మనము లైనింగ్ అనేది ఇక్కడ వేయలేదు, ఇది కిందన కుచ్చులు పెడతాము. అలాగే అంటే బార్డర్తో కుచ్చులు తయారు చేసి పెడతాము. అలాగే బటన్స్ కూడా దీనిలో ఉంటాయి. ఇదిగోండి, పప్పు అనేది ఇలా వస్తుంది. చూసారా, ఆపోజిట్లో కుచ్చులని వేసుకోవాలి. ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కుచ్చుల కోసం బార్డర్ని మధ్య నుంచి కట్ చేసుకుంటూ పీకో అనేది చేసుకోవాలి. పీకో చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. పీకో చేసుకుంటూ చిన్న చిన్నగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుచ్చులు అనేవి చిన్న చిన్నగా పెట్టుకోవాలి. కుచ్చులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన మళ్ళీ డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు వేసేటప్పుడు దారాలు అనేవి బయటికి రాకుండా లోపలికి మడుచుకుంటూ అయితే డబల్ కుట్టు అనేది దీనిపైన వేసుకోవాలండి. క్లాత్ని లోపల మడుచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుచ్చుల పైన కాకుండా కొంచెం చివర్లో అయితే ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే దారాలు అనేవి బయటికి ఇలా రాకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. ఒక సైడ్ అయిపోతే రెండో సైడ్ కూడా, అంటే రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం డిజైన్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద బటన్ అనేవి కుట్టుకుందామా. ఈ బార్డర్ క్లాత్తో నేను బటన్ని తయారు చేశాను. వీటిని అయితే ఈ హ్యాండ్స్ మీద ఇప్పుడు కుట్టి చూపిస్తానండి. బ్లౌజ్లో వచ్చే బార్డర్తో కుచ్చులనే పెట్టుకున్నాను. మిగతా క్లాత్తో 6 బటన్లని తయారు చేశానండి. ఒక హ్యాండ్స్ పైన
3 బట్టలు చెప్పులు పెడతాను. ఇప్పుడు కుట్టి చూపిస్తానండి మీకు. ఇగోండి ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ అంటూ ఇచ్చుకుంటూ 3 బటన్లు ఒక హ్యాండ్స్లో, 3 బటన్లు ఒక హ్యాండ్స్లో పెట్టుకున్నాము. ఇది వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మీరు ఫస్ట్ ఫోటోలో చూసినట్టుగైతే మీకు తెలుస్తుంది వేసుకున్నాక ఎలా ఉంటుందంటే. ఈ బ్లౌజ్లో థ్రెడ్ పైపింగ్ వేసాను. అలాగే బ్యాక్ హుక్స్లు ఇంకా ఫ్రంట్ హుక్స్లు 2 వేసానండి. ఇలాగే హ్యాండ్స్లో చాలా రకాలు డిజైన్స్ అనేవి వేసి చూపిస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీరజ వ్లాగ్స్ అండ్ టైలరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్.